శ్రావణ మాసం ప్రారంభం కావడంతో శుభకార్యాల సందడి మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా పెళ్లిళ్లు జోరందుకుంటున్నాయి. ఇవాల్టి నుంచి 4 నెలల పాటు అన్ని మంచి ముహూర్తాలే. దీంతో పెళ్లి కార్యక్రమాలకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జూలై 26 నుంచి నవంబర్ 26 వరకు అంటే 4 నెలల పాటు మంచి ముహూర్తాలు ఉండడంతో మూడు ముళ్ల బంధంతో కొత్త జంటలు ఒక్కటవ్వనున్నాయి. శ్రావణ మాసం మొదలైంది. పెళ్లిళ్లు శుభకార్యాల సందడి స్టార్ట్ అయింది. జూలై 26 నుంచి నవంబర్ 26 వరకు 4 నెలల పాటు జోరుగా పెళ్లి బాజాలు మోగనున్నాయి. మే 25 నుంచి జూలై 26 వరకు ముహూర్తాలు లేకపోవడంతో శుభకార్యాలకు బ్రేక్ పడింది. సరిగ్గా 80 రోజుల విరామం తర్వాత మళ్లీ ఇప్పుడు శుభకార్యాలకు మంచి ముహూర్తాలు వచ్చాయి. జూలై 26, 27, 30, 31తో పాటు ఆగస్టులో 1, 3, 5, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 17 మరియు 20వ తేదీల్లో, సెప్టెంబర్లో 24, 26, 27, 28వ తేదీల్లో, అక్టోబరులో 1, 2, 3, 4, 8, 10, 11, 12, 22, 24, 29, 30, 31వ తేదీల్లో, నవంబర్లో 1, 2, 7, 8, 12, 13, 15, 22, 23, 26వ తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయి. మొత్తం 4 నెలల్లో 35 ముహూర్తాలు ఉండడంతో లక్షల వివాహాలు ఈ 4 నెలల్లో జరగబోతున్నాయి. శ్రావణ మాసం శుభకార్యాలకు శ్రేష్టం. దీంతో ఈ నెలతో పాటు వచ్చే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 26 వరకు మొత్తం 35 మంచి ముహూర్తాలు ఉన్నాయని పండితులు చెప్తున్నారు. వివాహాలు, నూతన గృహప్రవేశాలు, ఇతర శుభకార్యాలకు అంతా ప్లాన్ చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా పెళ్లిళ్ల హడావుడి మొదలైంది. పెళ్లి పనులు అంటే మామూలు విషయం కాదు. ముహూర్తాలు కుదరడంతో ఇక శుభకార్యం పనుల్లో అంతా నిమగ్నమయ్యారు. పంతుళ్లు, బ్యాండ్ మేళాలు, టెంట్ హౌజులు, డెకరేషన్, ఫోటో, వీడియోగ్రాఫర్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. శుభకార్యాలకు తగిన సామగ్రిని, మనుషులను అద్దెకు తెచ్చుకుంటున్నారు. పెళ్లిళ్ల నిర్వహణకు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలకు ముందుగానే అడ్వాన్స్ ఇచ్చారు. ఇక పంతుళ్లు సైతం గ్రామాలు, పట్టణాల్లో ఎక్కువగా పెళ్లి ముహూర్తాలు పెట్టడంతో ఇతర ప్రాంతంలోని బంధువులకు ముందస్తుగానే సమాచారం, ఆహ్వాన పత్రికలు అందిస్తున్నారు. ముహూర్తాలను దృష్టిలో పెట్టుకుని ఈ 4 నెలల పాటు పెళ్లిళ్లు జరుగుతూ ఉండడంతో ఫంక్షన్ హాల్స్ కు ఫుల్ డిమాండ్ నెలకొంది. ఇప్పటికే పెళ్లి ముహూర్తాలు నిర్ణయించుకున్న వాళ్లు 2 నెలల ముందే ఫంక్షన్ హాల్స్ బుక్ చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో ఉన్న ప్రైవేట్ ఫంక్షన్ హాళ్లు, టీటీడీ కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాల్స్ కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఫంక్షన్ హాల్స్ దొరకని వాళ్లు, అంత స్తోమత లేని వాళ్లు ఇళ్ల వద్దే ఘనంగా వివాహాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.